పల్నాడు జిల్లా దాచేపల్లిలో రైతులు ఆందోళనకు దిగారు. పొగాకు గిట్టుబాటు ధర కల్పించాలని అద్దంకి నార్కెట్పల్లి హైవేపై ధర్నా చేపట్టారు. అయితే ధర్నా చేస్తున్న రైతులపై దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్ దురుసుగా ప్రవర్తించారని వారు తెలిపారు. రైతులను కనీస మద్దతు ధర లేకుండా నామమాత్రపు కొనుగోలు చేస్తే కనీసం ధర్నా చేసే స్వేచ్ఛ కూడా లేదా అని పోలీసులను ప్రశ్నించారు. పొగాకు బేడులు సుమారు 20 తీసుకువస్తే 2 మాత్రమే కొనుగోలు చేసి మిగతావి వెనక్కి తీసుకెళ్లామంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసుకున్నారు. తమకు న్యాయం జరిగేలా ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇప్పటికే ఈ పొగాకు ఇంటికాడు ఉంటే ఏ రైతు వచ్చినా గానీ అయ్యా అమ్ముడు బాగాలేదు అంటే అప్పుడు వెళ్ళిపోతున్నారు కొంట ఆయన. ఇప్పుడు ఈ పొగాకు ఇంటికి పోతే కొంటలేదంటే మేము ముందు పోసుకుంటాం. దీనికి మీడియా మీరు దయచి మాకు న్యాయం చేకూర్చాలి. కాకపోతే దీన్ని ఇక్కడే మళ్ళీ బ్లాక్ ని కొనను ఇంకొకళ్ళు ఇక్కడే కాటాయేసి ఆ ప్రాసెస్ అసలు జరగకూడదు. గోడౌన్లో జరుగుతుంది బయటికి పోయి జరగాలి. ఇల్లీగల్ గోడౌన్లో జరుగుతుంది. దీనికి ఎవరు బాధ్యులు? అంటే ఇక్కడ బయర్లు కొంటున్నారా లేకపోతే ఇక్కడ గోడౌన్లో ఎంప్లాయీసే ఇట్లాంటి చేస్తున్నారా? మాకేం తెలుసు. ఇక్కడికి వచ్చి తీసుకురామంటున్నారు. ఇక్కడికి వచ్చినాక కొంటల్లా అది ప్రాబ్లం. కొంటల్లా కొనం తగ్గట్టు మళ్ళీ ఆగిపోయిన చెక్కులు మళ్ళీ ఇల్లు ఇక్కడ కొన్ని కాటేస్తున్నారు. అది 18,500 రేట్ ఇచ్చినావు. 18,500 రేట్ ఏమంటాం మేము. మాకు ఇంటికి పోకుండా చెక్కు ఏదో ఒక రేట్ అయ్యి 2,000 వేస్తావు, 3,000 వేస్తావు, 4,000 వేస్తావు, 5,000 వేస్తావు. ఎంత వేసినా చెక్కు బయటికి పోకుండా కొనమంటాం.